శిశిరా టవల్. ఇవ్వు. శిశిరా వదులు. అరే అది కాదు రాజ్, సినిమాల్లో చూపిస్తారు కదా, టవల్ ఇవ్వడానికి భార్య వచ్చినప్పుడు భర్త భార్యని కూడా టవల్తో పాటు లోపలికి లాక్కుంటాడు కదా. వదులు. మనం అలా చేద్దామా? మేడం, నాది ఆల్రెడీ స్నానం అయిపోయింది. ఇలా ఇవ్వు. అవ్వలేదనుకుని పిలువు. అరే టవలి. టవల్. టవల్ ఇవ్వు. వీడెక్కడ మొగుడండి బాబు, కొంచెం కూడా కళా పోషణ లేదు. మొరటోడు నా మొగుడు. మే ఐ డిస్టర్బ్ యూ? అర్జున్, ఏంటిది? ఓ వద్దా? సరే వెళ్ళిపోతానులే. అరే వెళ్లే ముందు ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటది? ఎవరి కోసం ఎదురు చూపులు? ఆ డాక్టర్ కోసం. ఎందుకు? ఏమైంది? నాకు మాట వరుసకు కూడా ఒక మాట చెప్పలేదు. అర్జున్, నాకేం కాలేదు. మళ్ళీ భవానీకి జ్వరం పెరిగిందా? అర్జున్, ఇది మనకి సంబంధించింది కాదు. శిశిరని చూసే డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. శిశిర కోసం వచ్చే డాక్టరు ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేనే పిలిపించి మాట్లాడదామని రమ్మని చెప్పాను. శిశిర ప్రెగ్నెన్సీ విషయం గురించి నువ్వే మాట్లాడుతున్నావు. అది కాదు, నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు అర్జున్? దానికి అక్క అయినా అమ్మ అయినా అన్నీ నేనే కదా. నువ్వేం చెప్పినా శిశిర పట్టించుకుంటుందా? కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నావని ఫోన్ చేసిందా? నీ భయం నీకుంది, కానీ శిశిరకి మాత్రం తనకేం పట్టనట్టు హ్యాపీగా ఉంది. తనకి లేని టెన్షన్స్ నీకెందుకు చెప్పు? అమ్మ బిడ్డని వదులుకోదు. ఆ బిడ్డ అమ్మని కాదని వెళ్ళినా శిశిర బిడ్డ లాంటిది అర్జున్. ఇంకా నయం, పిలిచి జోలపాట పాడి గోరుముద్దలు తినిపించడం లేదు. బతికిపోయాం. శిశిర బిడ్డకి నేనే గోరుముద్దలు తినిపిస్తాను, జోలపాట కూడా పాడతా. నీకు ఇచ్చేస్తారు మరి, ఈ బిడ్డని నువ్వే పెంచు అని. అది ఊరుకోడు. ఈ శిశిర అంతకన్నా ఊరుకోదు. పగటి కలలు కనడం మాని. పగటి కలలు కాదు, నిజం అవ్వబోయే కలలంతే. నువ్వెప్పుడు ఇంతేనా మహాతల్లి? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటావు, తీరా చూసేసరికి అవి అందకపోయేసరికి అల్లాడిపోతావు. ఏం చెప్పాలి నీకు? ఏంటి సార్, ఇద్దరు డీప్ డిస్కషన్లో ఉన్నారు? మా ఇద్దరిది ఒకే జెండా, ఒకే ఎజెండా. ఆమె శిశిర జెండా మోస్తూ ఉంటుంది, నేను ఆ జెండాని దించాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఏం చెప్పాలి చెప్పండి? మేడం వెళ్ళిన తర్వాత కనీసం ఫోన్ చేయలేదు. మీరేమైనా మాట్లాడారా మేడం? లేదు రామ్ కుమార్ గారు. ఆవిడ ఎత్తదు, ఆవిడ చేయదు. ఈమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె డోంట్ కేర్ అనుకుంటుంది, అంతే. శిశిర మేడం అలాంటి వాళ్ళు కాదు సార్, కొంచెం మూడీ అంతే. కొంచెం కాదు, బోల్డ్ అంత మూడి. విచిత్రమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఏం కాదులేండి సార్, శిశిర మేడం ఎమోషనల్ కూడా. ఇప్పుడు శివగామికి తమరు కూడా వంత పాడుతున్నారా? సరిపోయింది. రండి డాక్టర్, రండి కూర్చోండి. డాక్టర్, మీరిప్పుడు శిశిర వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా? ఎస్ మేడం. ఇలా చెప్తున్నానని మీరు ప్లీజ్ తప్పుగా అనుకోకండి. తను స్కానింగ్కి వచ్చినా కౌన్సిలింగ్ కోసమని రోజు తన ఇంటికి వెళ్ళాలని వెళ్ళి 2 గంటలైనా తనతో టైం స్పెండ్ చేయండి. ఏంటి శివగామి ఇది? ఇలాంటి పనులన్నీ చెప్తున్నావు? డాక్టర్స్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా. అవును, అది కూడా కరెక్టే. కానీ డాక్టర్ గారు శిశిర మీద రెస్పెక్ట్తో నా మాటకి విలువిచ్చి ఒక 2 అవర్స్ తన పర్సనల్ టైం ఇచ్చి శిశిర కోసం టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకు మేడం? అంటే ఎవరో ఒకరు మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి కదా రామ్ కుమార్ గారు. అక్కడ జరుగుతుంది మనకి తెలుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి మానిటరింగ్ చేస్తారు. ఆవిడేమన్నా పోలీసా, డిటెక్టివా ఆ పని చేయడానికి? డాక్టర్స్ అంటే ఆ మాత్రం అడ్వెంచర్స్ చేయాలి కదా. షూర్ మేడం.